సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చిరంజీవి గారి సినిమా 'మనశంకర వరప్రసాద్' గారి దగ్గర నుంచి మనం సాంగ్ రావడం చూస్తున్నాం సార్. 'మీసాల పిల్ల' సాంగ్. సో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయినప్పుడు మంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు కాబట్టి ఎలా అనిపించింది సార్ మీకు? సాంగ్ ఎలా ఉంది? మరి చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించింది? 'ఈసాల పిల్ల' పాట ఆల్రెడీ ఒక చరణం బయటకు వదిలారు. ఆయన కర్చీఫ్ విసురుతూ విన్యాసాలతో ఉన్నటువంటి స్టెప్పులు. విజయ్ దీనికి కొరియోగ్రాఫర్. హ్మ్. సరే, ఆయన కొరియోగ్రఫీ బాగుంది. బాగుండటం అంటే ఇన్ ది సెన్స్ చిరంజీవి గారి మీద ఆయనది చాలా గ్రేస్ఫుల్ డాన్సర్ ఆయన. ఆ గ్రేస్ఫుల్ డాన్సర్‌తో గతంలో చాలా అద్భుతాలు చేశారు. అంటే పర్టికులర్‌గా 'తారా మాస్టర్' చాలా అద్భుతాలు చేసింది చిరంజీవి గారితో. అందులో ఒకటి ప్రధానంగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, 'రాక్షసుడు' ఇలాంటి సినిమాల్లో చాలా మంచి కంపోజిషన్స్ ఇళయరాజా గారి దీనిలో. అలాగే 'కొండవీటి దొంగ' సినిమాలో 'శుభలేఖ రాసుకున్న కలలో ఎప్పుడు' ఇలాంటి అద్భుతమైనటువంటి మెలోడీస్ ఉన్నాయి ఆయన చరిత్రలో. కాకపోతే ఈ 'మీసాల పిల్ల' పాట ఇది ఆ స్థాయిలో లేదు గానీ హ్మ్. ఒక మెలోడీ చేయాలి అనే ఉద్దేశంతో చేసిన పాటే. అయితే దీనిలో ధోరణి ఎలా అనిపించిందంటే బీమ్స్ ధోరణి. అది కొంత ఇంతకు ముందు వచ్చినటువంటి అనిల్ రావిపూడి గారి 'సంక్రాంతి' సినిమా ఒకటి చూసాం. అవును. అందులో ఒక పాపులర్ హిట్ సాంగ్ ఉంది. హ్మ్. ఆ పాట ధోరణి కనిపించింది దీనిలో. ఓకే. 'గోదావరి గట్టు'. 'గోదారి గట్టు మీద' హ్మ్. అనే ధోరణి కనిపించింది. అయితే అది పల్లవిలో లేదు గానీ నెమ్మదిగా చరణాల్లో కొంచెం ఆ ఛాయల్లో నడిచింది. అయితే టోటల్‌గా పాట బావుంది. నిజానికి అది ఆ పాట ధోరణి వేరు. ఈ పాట ధోరణి వేరు. ఈ పాట సబ్జెక్ట్ వేరు. హ్మ్. ఈ పాటలో కొంత కథ చెప్పే ప్రయత్నం గూడా జరిగింది. ఆ హ్మ్. కథ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి ఒక ఆఫీసర్ క్యాడర్‌లో ఏదో కనిపిస్తాడు అనేది ఆల్రెడీ ఆయన చెప్పున్నాడు. హ్మ్. అయితే ఆయనకి ఒక బ్రేకప్, అంటే బ్రేకప్ ఏం కాదు, దాదాపుగా విడిపోతారు ఇద్దరు. హ్మ్. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉండగా తిరిగి ఆయన ఆవిడ జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేయటంగా ఈ పాట మనకు అర్థమవుతుంది. దానిలో హ్మ్. మాజీ పెళ్ళామా ఇలాంటి మాటలు కూడా వాడాడు ఆయన, భాస్కర్ భట్ల. ఓకే. ఆ వాడటంలోను అలాగే నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, నేను అలౌ చేయను, నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆవిడ పాడుతుంది ఆ ధోరణిలో. అలా టోటల్‌గా వాళ్ళిద్దరి మధ్య ఏ కారణాల చేత అది బ్రేక్ అయింది ఆ రిలేషను అనేది ఒక క్యూరియాసిటీ ఐటెమ్. హ్మ్. దాని మీద కొంత కథ ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే ఆవిడ తిరిగి ఆవిడ జీవితంలోకి ఇంకొక పురుషుడు ప్రవేశించేటువంటి సందర్భంలో ఈయన ఎంట్రీ ఇస్తాడు అనేది కూడా. అంటే వేరే ఒక వివాహంలోకి ఆవిడ ఎంటర్ అవ్వాలి అనుకుంటున్న టైంలో బహుశా ఆ క్యారెక్టర్ వెంకటేష్‌తో చేయిస్తూ ఉండుండొచ్చు అని ఒక అనుమానం. ఆవిడ జీవితంలోకి రెండో సెకండ్ పార్ట్‌లో ప్రవేశించబోయేటువంటి ఇంకో పురుషుడి పాత్ర హ్మ్. మేబీ వెంకటేష్ గారు చేస్తూ ఉండుండొచ్చు అనేది ఒక డౌటే. అది ఖచ్చితమైన సమాచారం కాదు. హ్మ్. అక్కడ ఒక ఎంటర్‌టైనింగ్ మోడ్‌లో తిరిగి వారిని నిష్క్రమింపజేసి వీరు తిరిగి ప్రవేశించుట, ఆ వివాహ బంధాన్ని కొనసాగించుట, గతంలో ఏర్పడినటువంటి గ్యాప్స్ తొలగించుకుని వాళ్ళిద్దరి జీవితం ఒక పద్ధతిలో నడవటం అనేది కంక్లూడింగ్ వ్యవహారంగా ఉంటుంది. ఓకే. అలా చిలిపి సరసాలు, విరహాలు, నిట్టూర్పులు, చిన్నపాటి కయ్యాలు ఇవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్ ఐటమ్స్ ఇవన్నీ నడుస్తాయి హ్మ్. వీళ్ళ రిలేషన్‌లో. అలా టోటల్‌గా ఒక కథని ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది ఈ పాటలో. హ్మ్. అలా ఈ సినిమాకి సంబంధించిన మూడ్‌ని తెలియజేసింది ఆడియన్స్‌కి. అందుకని ఓవరాల్ పాట బావుంది. కంపారిజన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది 'గోదారి గట్టు' పాటతో పోలుస్తున్నారు గానీ, అది ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. హ్మ్. ఈ సందర్భానికి తగ్గ మూడ్ క్రియేట్ చేసేదిగానే పాటుంది. కాబట్టి ఇబ్బందేం లేదు. బావుంది. చిరంజీవి గారి గ్రేస్‌ఫుల్ మూవ్‌మెంట్స్ బావున్నాయి. అలాగే నయనతారతో గూడా చిన్న స్టెప్పులు వేయించుట అనేది బావుంది. ఇక్కడ విజయ్ పడ్డ కష్టం ఏంటంటే, చిరంజీవి గారు గతంలో అంటే ఆయన గిన్నీస్ రికార్డులోకి ఎక్కినటువంటి డాన్సర్. ఆయన స్టెప్పులు
వాటిలో వేరియేషన్స్ అవన్నీ చూసి వాళ్ళు ఏదో ఒక సత్కార కార్యక్రమం చేయటం మనకు తెలిసి ఈ మధ్య కాలంలో. కాబట్టి వాటి రెఫరెన్స్లు ఆ ధోరణులు ఎక్కడా రిఫ్లెక్ట్ కాకుండా కొత్తగా ఉండేలాగా కంపోజ్ చేయాల్సినటువంటి ఒక మహత్తరమైన బాధ్యత అతని మీద ఉంది. ఓకే. ఆ బాధ్యతని ప్రాపర్గా నిర్వహించాడు. టోటల్గా బాగుంది, చూడటానికి బాగుంది, ఆయన ఇది బాగుంది. అయితే ఈ పాట ముందు చరణం బయటకు వచ్చినప్పుడు కొంచెం చిరంజీవి స్ట్రేచర్కి ఇలాంటి పాటలు చేయటం సబబా అని చెప్పి ఒక మీమాంసతో కూడినటువంటి ట్రాల్ జరిగింది. అయితే అది దుర్మార్గం. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఆయన నటుడు, ఇప్పుడు ఆయన స్ట్రేచరు ఆ గొడవ సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ ఏమిటి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్లో చిరంజీవి ఎలా బిహేవ్ చేశాడు. చిరంజీవిగా చూడటం తప్పు, క్యారెక్టర్గానే చూడాలి. కాబట్టి ఆ క్యారెక్టర్ అలా చేయటంలో ఔచిత్యం ఏమిటి అనేది వేరే గొడవ. మరీ దుర్మార్గమైనటువంటి మూమెంట్స్ లేకపోతే సమాజానికి ఏదో ఇంకేదో సందేశం ఇచ్చే తరహాలోనూ అదేం లేదు. లేనప్పుడు దాని మీద ట్రాల్ చేయటం అనేది ఖచ్చితంగా తప్ప, సరదాగా ఉంది. లేదు, ఆ ఏజ్లో డ్యాన్స్ చేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. నిజానికి ఆ ఏజ్లో డ్యాన్స్ చేయడం కూడా పెద్ద వింతైన విషయం ఏం కాదు. గతంలో ఇంతకంటే పెద్ద ఏజ్లోనే ఎన్టీ రామారావు గారు వాణి విశ్వనాథ్తో డ్యాన్స్ చేయటం ఆ సామ్రాట్ అశోక అనే సినిమాలో ప్రపంచం చూసుంది. కాబట్టి అంతకంటే ఇది దూకుడుగా వెళ్ళటము లేకపోతే స్ట్రేచర్ని దాటి వెళ్ళటము అలా చూడాల్సినటువంటి అవసరం లేదు. సరదాగా ఉంది. ఆయన మూమెంట్స్ మాత్రమే కాదు, రెండోది చిరంజీవిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయనలో ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది చాలా అద్భుతంగా పలుకుతుంది. దాన్ని ఈ పాటలో కూడా వాడారు. అది బాగుంది. ఆయన మూమెంట్స్ కొంచెం అలా గోముగా ముఖం పెట్టుట, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఆయన ఇప్పటికీ అలా చేయగలగటం అనేది గొప్ప విషయం. ఆయన రూపు చూస్తే దాదాపు ఇంకొక 10-15 సినిమాలు ఇదే ధోరణిలో చేసుకెళ్ళిపోయే దీనిలో కనిపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇన్ టోటల్ బాగుంది, పాట బాగుంది, సరదాగా ఉంది. ఈ పాటకి ఒక ప్రోమో చేశాడు ఆయన, అనిల్ రావు. పాటకి ప్రోమో చేయడంతో ఇదేదో ప్రమోషన్ యాక్టివిటీలో చాలా దూకుడుగా ఉందనే ఫీలింగ్ కలిగించాడు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ ఓకే, చిరంజీవితో ఒక క్యూట్ స్వీట్ మూమెంట్ సాంగ్ ఒకటి చేసావు, బాగానే ఉంది, మాకు కావాల్సింది యురేకా సక్కామికా లాంటి ఒక స్పీడ్ సాంగ్ కావాలంటున్నారు. అలాంటి స్పీడ్ సాంగ్ ఒకటి చేసి దానికి ప్రోమో ఏం చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ ఇప్పుడు జనాలు. మరి ఇంకా ఏమేం కంటెంట్ వస్తుంది, సినిమానైతే ఆడియన్స్ మనసులో లైవ్గా ఉంచి, ఇంకా టైం ఉంది జనవరి 14 వరకు, ఇంకా డేట్ అనలేదు, ఇందులో కూడా డేట్ ఏం మాట్లాడలేదు. మ్యాక్సిమం జనవరి 14-15 ఉంటుంది ఈ సినిమా. అప్పటి వరకు ఆడియన్స్ మూడ్ని క్యారీ ఫార్వర్డ్ చేయటం కోసం డైరెక్టర్గా అనిల్ రావిపూడి పడుతున్న కష్టం డెఫినెట్గా అప్రిషియేట్ చేయదగ్గది. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ పాట ఇచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.